గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహబూబ్ నగర్ పట్టణంలో ఎంఆర్ఐ కార్యాలయం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అయితే గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ ఉన్న ఇళ్లను కూడా నిరుపేద కుటుంబాలకు ఇవ్వాలంటూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఎంఆర్ఐ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడుతుంది. మీకు తెలిసిన వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం అంటే చెప్పండి, ఎందుకు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం? మనం గతంలో ఏదైతే 523 సర్వే నెంబర్లో పట్టాలు తీసుకొని ఇళ్ల స్థలాలు నిర్మిస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. కానీ నిజంగా కూడా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే కాబట్టి దాని మీదనే ఇవాళ నిరసన కార్యక్రమం చేసుకున్నాం. ఇవాళ ఏదైతే మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఇందిరా మిల్లుకు సంబంధించినది కూడా ఇవాళ ఇందిరా మిల్లు పెట్టడం సరే కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు కాబట్టి ఇవాళ ప్రభుత్వం దగ్గర కూడా 1000 ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి వారికి ఏదైతే ప్రభుత్వమే వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇందిరా మిల్లు నిర్మించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. రైట్, ముఖ్యంగా ఆల్రెడీ గతంలో కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ నిరుపేద కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఎంతమందికి ఇవ్వాలి? ఇవాళ ఇప్పటివరకు వాళ్ళ లిస్టు ప్రకారంగా ఇంకా 500-600 మంది వాళ్ళు ఇక్కడికి వచ్చిన బాధితులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నిరుపేదలు, వాళ్ళకి ఇల్లు కూడా లేవు. మీరు ఎందుకంటే వాళ్ళని కూడా అక్కడ చూస్తే ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలో రేజుకు 200-300తో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం తీరా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇందులో కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇంటి కూడా సర్వే అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే జాగా ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇంటి తరపున కూడా 5 లక్షల రూపాయలు కేటాయిస్తాం జరుగుతుంది. దీన్ని ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇంట్లో అందరికీ అర్హుతున్న వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారో అందులో ఒక నిబంధన పెట్టడం జరిగింది. సొంత జాగ ఉన్నటువంటి వాళ్ళకే ఇండ్ల నిర్మాణానికి మంజూరు చేస్తామని చెప్పడం జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇండ్ల స్థలం ఇచ్చే ఇండ్ల నిర్మాణానికి అవకాశం ఇవ్వాలి. గతంలో ఏదైతే ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం భూసేకరణ చేసి ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి ఇండ్ల నిర్మాణానికి సాయం చేసేదో అదేవిధంగా తిరిగి ఆ పథకాన్ని పునరుద్ధరణ చేసి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి మా రాష్ట్ర పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం పైన ఖచ్చితంగా పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ చేసి ఇండ్ల నిర్మాణం చేయాలనేది డిమాండ్ చేస్తూ వారికి కలిసి విన్నవిస్తాం. రైట్, మొత్తమైనా కూడా ఏదైతే గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఇప్పుడు ఖాళీ ఉన్న డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఈ నేపథ్యంలో కూడా ఇందిరమ్మ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందో 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఖాళీ స్థలం లేకుండా స్థలాన్ని ఇచ్చి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలని చెప్పి ఇక్కడ భారత కమ్యూనిస్ట్ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.